ప్రభునందు ప్రియమైన ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారండి. గడిచిన 23వ సంవత్సరం అంతా దేవుడు ఆయన కృప చూపి కనికరించి కాపాడి మరొక సంవత్సరం మన జీవితంలో ప్రవేశపెట్టినందుకు దేవుణ్ణి మనం స్తుతించవలసిన వారమై ఉన్నాం. గడిచిన 23వ సంవత్సరంలో చాలా మంది మనకు కనిపించకుండా చాలామంది ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు మన కళ్ళారా మనం చూసాం. అలాగే ఈ 2024వ సంవత్సరంలో మనలను దేవుడు ప్రవేశపెట్టాడు. వారికి లేనటువంటి గొప్ప ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు. దేవుని యొక్క వాక్యము మనం జ్ఞాపకం చేసుకుంటే హబక్కుకు ఒక ప్రార్థన చేస్తాడు. సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యములు నూతనపరచుము అని. అవును, సంవత్సరములు మన జీవితంలో జరుగుతూ ఉన్నాయి, కానీ దేవుని కార్యాలు నూతనపరచబడాలి. నూతనపరచబడాలి అంటే మనము మన హృదయము నూతనముగా మార్చుకుని దేవుని దగ్గర యథార్థంగాను పరిపూర్ణంగాను జీవించేటువంటి వారుగా మనం ఉండాలి. దేవుణ్ణి నమ్మేవారు చాలామంది ఉంటారు, కానీ దేవునికి నమ్మకంగా జీవించేవారు దేవుడికి కావాలి. అలాంటి వారిగా మనము ఉండటానికి దేవుడు సహాయం చేయాలని, దేవుని యొక్క వాత్సల్యతను ఎల్లప్పుడూ కూడా మనము పొందుకునేటువంటి వారుగా ఉండాలని ఆశిస్తూ ఈ 2024వ సంవత్సరంలో మనము దేవుని దృష్టిలో యథార్థమైనటువంటి జీవితం జీవిస్తూ ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను. గడిచిన సంవత్సరంలో ఎన్నో కోపాలు, ద్వేషాలు, ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురై ఉండొచ్చు, జరిగి ఉండొచ్చు. కానీ ఈ సంవత్సరంలో అంటే సంవత్సరం మారుతూ ఉన్నప్పుడు డేటు మారుతుంది, కానీ ఏమాత్రం కూడా రోజులు మారవు. 52 వారాలు వస్తాయి, అలాగే 12 మాసాలు వస్తాయి, సంవత్సరం గతిస్తుంది. కానీ ఇప్పుడు మన జీవితంలో ఒక సంవత్సరం వచ్చింది అంటే ఆ సంవత్సరంలో మన అందరం కూడా దేవుని పట్ల యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి, రోజులు మారుతూ ఉన్న, సంవత్సరాలు తారీఖులు మారుతూ ఉన్న మన బ్రతుకులు మారాలని, మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని పట్ల యథార్థ హృదయం కలిగి జీవించడానికి ప్రయాసపడదాం. అందరితోనూ సమాధానంగా ఉందాం, అందరినీ ప్రేమిద్దాం. దేవుని ప్రేమను అందరికీ మనం పంచుదాం. ప్రతి ఒక్కరూ కూడా దేవుని ప్రేమ కలిగి, దేవుని లోకాన్ని ఎంతో ప్రేమించాడని చెప్పి దేవుని వాక్యం ఉంది కనుక లోకాన్ని ప్రేమిస్తూ ఈ విశ్వంలో ఉన్న ప్రతిదీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇప్పుడు దీన్ని అనుభవిస్తున్న మనము దేవుని సంతోషపెట్టేవారుగా, దేవుని యొక్క దృష్టిలో యథార్థమైనటువంటి జీవితం జీవించేవారుగా ఉండడానికి ఇష్టపడదాం. దేవుడు ఆ రీతిగా నన్ను, నా కుటుంబాన్ని నడిపించాలని ఈ 2024వ సంవత్సరంలో ప్రేమ, సంతోషము, సమాధానము కలిగి ప్రతి ఒక్కరూ కూడా జీవించి ఆ ప్రేమ, సంతోషం, సమాధానాన్ని అందరికీ మనం పంచేవారుగా మనం ఉందాం. అలాంటి కృపలో దేవుడు మనం నడిపించాలని ఆశిస్తూ, ఆశాజీవులుగా ఉన్నటువంటి మనము ఆశిస్తూ దేవుని యొక్క చిత్తం మన పట్ల నెరవేర్చబడాలని ఒక పట్టుదలతో ప్రార్థన చేద్దాం. ఇదిగో సంవత్సరములు జరుగుతున్నాయి ప్రభువా, నా హృదయం నూతనపరచండి, ఈ నూతన కార్యాలు అయ్యా మీరు జరిగించండి ప్రభు అని ప్రార్థన చేసుకుంటాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘననామను బట్టి లెక్కలేని స్థితులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఇదిగో ప్రభువా, మా జీవితంలో ఆయన మరొక సంవత్సరం ప్రభువా మీరు ప్రవేశపెట్టారు. ఈ 2024వ సంవత్సరం అంతా కూడా నీ దయ, నీ కనికరము, నీ కృప, నీ వాత్సల్యత నాయన మేము సంపాదించుకుంటూ అనేక మందికి నాయన ప్రభువా మాదిరిగా మేము జీవించి అయా నాయన నీ ప్రేమ, నీ సంతోషం, సమాధానం, అయా దీర్ఘశాంతం నాయన మేము కలిగి అనేకులను ప్రభువా అయా నాయన ఆ మార్గంలోనికి నాయన నడిపించే నాయన వ్యక్తులుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దమని మీరే సహాయం చేసి కృప చూపమని ఈ 2024వ సంవత్సరం అంతా ప్రతి కుటుంబంలోనూ, ప్రతి వ్యక్తిలోనూ శాంతి, సమాధానము, సంతోషము
అయా నాయన నిలుచునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరిలో అయా నాయన నీ యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రేమ అనుగ్రహించబడి అయా ప్రతి ఒక్కరూ సంతోషం సమాధానంతో జీవించినట్లుగా మీరే సహాయం చేయండి. గడిచిన సంవత్సరం ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, కష్టాల నుంచి విడిపించి అయా మరొక సంవత్సరంలో మీరు ప్రవేశపెట్టారు. అయా కష్టాలు రావని కాదు, ఇరుకులు రావని కాదు, వచ్చినను వాటిల నుంచి నాన్న మీరు తప్పించే దేవుడు తండ్రి. అయా నేను 2024 సంవత్సరం అంతా ప్రతి ఒక్కరిలో ఆయన తండ్రి నీ సంతోషం, సమాధానం, నీ ఆశీర్వాదం ఆయన మీరు అనుగ్రహించండి. అలాగే ప్రభువా ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ అయా నీ బిడ్డల జీవితాల్లో ప్రభువా నెరవేర్చమని సహాయం చేయండి. గొప్ప గొప్ప కనికరాలు కలిగినటువంటి మా దేవ అయా నీ సన్నిధిలో మేము ప్రార్థన చేసి తండ్రి ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఏలిక మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్న పరమ తండ్రి, ఆమేన్. మీకు మీ కుటుంబీకులందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ వందనాలు.